శివుడు అమర్నాథ్ గుహలోకి చేరుకున్నాడు. బయట అగ్నిని సృష్టించి ఏ ప్రాణి లోపలికి రాకుండా కట్టుదిట్టం చేశాడు. సాక్షాత్తు పార్వతీదేవి ఎదురుగా కూర్చొని ఉండగా యుగయుగాల నాటి అమర కథని చెప్పడం ప్రారంభించాడు. అసలా కథలో ఏముంది? అది వింటే మనిషికి చావుండదా? శివుడు చెబుతున్న కథ చాలా సుదీర్ఘమైనది. ఆ కథ వింటూ వింటూ పార్వతీదేవి మైమర్చిపోయి నిద్రలోకి జారుకుంది. కాని శివుడు మాత్రం కథ చెబుతూనే ఉన్నాడు. ప్రతి కథకి మధ్యలో పార్వతీదేవి ఊ ఊ అని పలకరిస్తూ ఉండాలి. పార్వతి నిద్రపోయినా ఆ గుహలో ఎక్కడి నుండో ఊ ఊ అనే శబ్దం వినిపిస్తూనే ఉంది. శివుడు తన దేవి పలకరిస్తోంది అనుకుని కథను పూర్తి చేశాడు. కథ పూర్తయ్యాక శివుడు కళ్ళు తెరిచి చూస్తే పార్వతీదేవి గాఢ నిద్రలో ఉంది. మరి ఇంతసేపు హుంకరించింది ఎవరు అని చుట్టూ చూస్తే గుహ పైభాగంలో 2 చిన్న పావురాల పిల్లలు కనిపించాయి. ఆశ్చర్యకరంగా ఈ గుహలో శివుడు పెట్టిన అగ్నిని తట్టుకొని ఏ ప్రాణీ లేని చోట ఈ 2 జీవులు ఎలా ఉన్నాయి? ఆ అమరత్వ రహస్యం ఈ 2 పావురాల చెవిన పడింది. రహస్యాన్ని విన్న ఆ పావురాలని చంపడానికి శివుడు సిద్ధమయ్యాడు. కాని ఆ పావురాలు, ప్రభూ, మేము మీ నోటి నుండి అమరత్వాన్నిచ్చే కథను విన్నాము. ఇప్పుడు మీరు మమ్మల్ని చంపితే ఆ కథ అబద్ధమవుతుంది కదా అని వేడుకున్నాయి. శివుడు శాంతించి ఆ 2 పావురాలకు ఒక అద్భుతమైన వరం ఇచ్చాడు. అదేంటో తెలుసా? మీరు ఈ గుహలోనే యుగయుగాల పాటు జీవిస్తారు. శివపార్వతుల చిహ్నాలుగా దర్శనమిస్తారు. ఇప్పటికీ 1000 ఏళ్ల తర్వాత కూడా అమర్నాథ్ వెళ్లే భక్తులకు ఆ 2 తెల్ల పావురాలు కనిపిస్తాయని చెబుతారు. ఆ మంచుకొండల్లో ఏ పక్షి బటకలేని చోట అవి ఎలా ఉంటున్నాయి? ఇది మిస్టరీనా లేక శివుడి మహిమ? వచ్చే ఎపిసోడ్ 3లో మనం అమర్నాథ్ మంచులింగం వెనుక ఉన్న భయంకరమైన సైన్స్ ఏంటో తెలుసుకుందాం. మిత్రులారా, వీడియో నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మన 10K టార్గెట్ని పూర్తి చేద్దాం. ఓం నమః శివాయ.